ఇది కొద్దిగా లాంగ్ వీడియో రావచ్చు. కానీ మీకు చాలా నచ్చుతది. అన్ని పాయింట్లు కవర్ చేయడానికి ప్రయత్నం చేశా. ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. ఈ వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఒక లైక్ ఇచ్చేసి. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రీస్ట్ ఎవరైతే ఈ రంగరాజన్ ఉన్నారో ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? చిలకూరు బాలాజీ టెంపుల్ హిస్టరీ ఏంటి? దానికి హిస్టరీకి ఈయనకి సంబంధం ఏంటి? ఇంజినీరింగ్ చదివి లక్షల్లో జీతం వస్తున్నా కూడా అన్నీ వదిలేసుకొని ఆలయంలో అర్చకత్వానికి మాత్రమే ఆయన మొగ్గు ఎందుకు చూపించారు? సీఎం హోదాలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఈయన ఏ రకమైనటువంటి పోరాటం, ఒక యుద్ధం ఎట్లా చేశారు? అట్లా ఒక దళితుడిని భుజం మీద ఎత్తుకుని మోసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటి? చిలకూరు బాలాజీ టెంపుల్‌లో భక్తులు కానుకలు ఇద్దాం అనుకున్నా కూడా అసలక్కడ హుండీ అనేది ఉండకపోవడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా క్లారిటీగా, క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, లాస్ట్ దాకా చూడండి. రంగరాజన్ గురించి తెలియాలంటే ముందుగా ఆయన తండ్రి సౌందరరాజన్ గురించి మనకు క్లియర్ కట్‌గా తెలియాలి. ఆయన కంటే ముందు అసలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎట్లా ఏర్పడింది? ఎన్నో వందల సంవత్సరాలుగా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు పూజారులుగా ఉండడం వెనక కథ ఏంటి అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చేటువంటి ఒస్మాన్ సాగర్ చెరువులో ఉన్న ఒక చిన్న ఏరియానే ఈ చిలుకూరు. ఈ చిలుకూరులో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం వెలిసింది. వెలిసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అహోబిలం మఠం స్వామీజీ ఇక్కడికొచ్చారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ అనునిత్యం దేవుని యొక్క సేవ చేయడానికి ఆ శిష్యుడి కుటుంబాన్ని ఇక్కడే ఉంచేశారు. సో, ఎన్నో వందల ఏళ్ల సంవత్సరాల వారసత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సౌందరరాజన్. సో, ఆయన కొడుకు ఈ రంగరాజన్. సో, తరతరాలుగా ఈ అర్చకత్వం ఇది చూసుకుంటున్నారు. దాంతో పాటు ఆయన చదువుకున్నారు గూడా. కామర్స్ లెక్చరర్‌గా అంటే ఈయన ఫాదర్ ఉస్మానియాలోని రిజిస్ట్రార్ స్థాయికి కూడా ఆయన ఎదిగారు. కానీ అర్చకత్వాన్ని మాత్రం ఆయన ఏ రోజు వదిలిపెట్టలేదు. సౌందరరాజన్ గారికి ముగ్గురు కొడుకులు. ముగ్గురులో రెండో వాడు ఈ రంగరాజన్ అన్నమాట. సో, తన ముగ్గురు కొడుకులకు సంబంధించి ఆయన ఇంజినీరింగ్ చదివించారు. మంచి మంచి ఉద్యోగాలు గూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఆయన తర్వాత ఆయన వారసుడుగా ఆలయం యొక్క అర్చకత్వ బాధ్యతలను తీసుకున్నది ఎవరు అనే దానికి మాత్రం సీనియర్ ఎన్టీఆర్ వల్లే సమాధానం లభించిందని చెప్పుకోవచ్చు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అని ఒక సామెత ఉంటది. సో, సీనియర్ ఎన్టీఆర్ సీఎం హోదాలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల సౌందరరాజన్ కొడుకు రంగరాజన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. 1980లో ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో సీఎంగా చాలా మంచి మెజారిటీతో సీనియర్ ఎన్టీఆర్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలో 87 సంవత్సరంలో 13/87 అనేటువంటి ఒక దేవాదాయ చట్టాన్ని ప్రకటించారు. అప్పటి వరకు ఏపీలో ఉన్నటువంటి ఆలయాలన్నిట్లో వంశపారంపర్యంగా అర్చకత్వం చేస్తూ ఉండేవారు సంవత్సరాలుగా, దశాబ్దాలుగా. ఇకపై ఇది కుదరదు అంటూ ఎన్టీఆర్ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. వంశపారంపర్యంగా వచ్చే అర్చకత్వం చట్టాన్ని రద్దు చేసేశారు. సో, ఈ అన్ని ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ఏ ఆలయంలో ఎవరిని పూజారిగా పెట్టాలి అనే దాంతో పాటు అర్చకత్వాన్ని కూడా రిటైర్మెంట్ వయసుని ఫిక్స్ చేస్తూ సీనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఆ చట్టం అప్పట్లో పెను సంచలనం అన్నమాట. అప్పట్లో ఆయన తీసుకున్నటువంటి వివాదాస్పదమైన నిర్ణయాల్లో 1989 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి ఇది కూడా ఈ దేవాదాయ చట్టం తీసుకున్న నిర్ణయం కూడా ఒక కారణం అని చెప్తారు. సో, ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సౌందరరాజన్ చాలా పెద్ద న్యాయ పోరాటం చేశారు. సుప్రీం కోర్ట్ దాకా వెళ్లి ఆ చిలకూరు బాలాజీ ఆలయం వరకు కొత్త మార్గదర్శకాలను సుప్రీం కోర్ట్ నుంచి తెప్పించుకున్నారాయన. 89లో ఎన్టీఆర్ ఓడిపోవడంతో అప్పటికి ఆ వివాదం అని సద్దుమణిగిన 94లో మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవడంతో 95లో ఈ చిలుకూరు ఆలయాన్ని యాదగిరి గుట్ట యొక్క అనుబంధ ఆలయంగా మార్చేటువంటి ప్రయత్నాన్ని సీనియర్ ఎన్టీఆర్ చేశారు సీఎంగా. సో, సౌందరరాజన్ మళ్ళీ పోరాటం అనేది స్టార్ట్ చేశారు. సో, సుప్రీం కోర్టుకి తీర్పుకి ఇది విరుద్ధం అంటూ అధికారులకు ఆయన ఎదురు తిరిగారు. ఆ టైంలో ఒక అధికారి ఏమడిగాడంటే సౌందరరాజన్ని, రంగరాజన్ ఫాదర్‌ని. సో, మీ అబ్బాయిలు ముగ్గురు ఇంజినీర్లు. మంచి మంచి జీతాలతో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయాయి. మీ తర్వాత మీ మీ గుడి పరిస్థితి ఏంటి? మీ కొడుకుల్లో ఏ ఒక్కడైనా ఇక్కడికొచ్చి అర్చకత్వం చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇది సాధ్యం కాదు. మరి మీరెందుకు ఈ పోరాటం చేస్తున్నారు? ఇంత కంగారు ఎందుకు పడుతున్నారు? సుప్రీం కోర్ట్ దాకా ఎందుకెళ్లారని అధికారి అన్నటువంటి మాటని ఈ కొడుకు అంటే రంగరాజన్ ఇప్పుడున్న రంగరాజన్ విన్నారు. విన్న తర్వాత ఈ మాటలు ఆయన మెంటాలిటీని మార్చేసి ఆ రోజే రంగరాజన్ చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. నాన్నగారి అర్చకత్వ వారసత్వాన్ని చిలుకూరు ఆలయం యొక్క పరిరక్షణని నేనే తీసుకుంటాను అని ఆయన చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. సో, ఇది ఈ ఆలయానికి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్. ప్రధాన అర్చకుడుగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కొనసాగుతూ ఉండడానికి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో, చాలా ఇంటర్వ్యూల్లో రంగరాజన్ చెప్పినటువంటి ఆలోచన ఆయన యొక్క మాటల ప్రకారం ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే ఇంట్లో ముగ్గురు కొడుకులు. రెండో ఆయనేమో ఈయన. ఈయన చదువుకున్నదంతా కూడా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడ దేవుడి యొక్క ప్రార్థన గీతాలు ఈయన అలవోకగా పాడేవారు. అక్కడ టీచర్లు ఈయన ద్వారా సంస్కృత శ్లోకాలు కూడా పాడించుకునేవాళ్ళంట. సో, బడికి పెద్దగా ఇట్లా నామాలు కూడా పెట్టుకొని ఈయన వెళ్ళేవారు. సో, క్రైస్తవ స్కూల్స్ అయినా కూడా ఎవ్వరు కూడా ఈయన్ని అక్కడ ఆక్షేపించేవారు కాదంట. సో, చిన్నప్పటి నుంచి కూడా వైద్య రంగం మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా లెక్కల్లో మాత్రమే మంచి మార్కులు వస్తూ ఉండేవి. దాంతో ఈయన ఇంజినీరింగ్ వైపు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అయినా కానీ వైద్యం మీద ఆశ చావక
బయోమెడికల్ ఇంజినీరింగ్ తీసుకున్నారు ఆయన. సో చివరి ఇయర్ నరేంద్ర బాబు అనేటువంటి తన సహచరితో కలిసి అతి తక్కువ ఖర్చుతో తయారు చేయగల ఒక సిరంజి ఇన్ఫ్యూజన్ దాన్ని నమూనాను కూడా నేను కనిపెట్టానని చెప్పాడు ఈయన ఒక ఇంటర్వ్యూలో. సో డిగ్రీ తర్వాత దాన్ని భారీ స్థాయిలో చేయాలనుకుని ఆ నరేంద్ర అనే అతనితో ఎంఆర్ బయోమెడికల్స్ అనేటువంటి ఒక కంపెనీని కూడా ఈయన స్టార్ట్ చేశాడు ఈ పంతులు గారు. సో తర్వాత నరేంద్ర అనే అతనితో వీళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి కంపెనీని అతనే చూసుకోమని అతనికి అప్పచెప్పేసి ఈయన బయటకు వచ్చేసాడు కంప్లీట్ గా. సో అప్పుడే వైద్య పరికరాలు తయారు చేసేటువంటి మెటల్ట్రానిక్ సంస్థ ఇతనికి ఒక అధికారిక ఉద్యోగం ఇచ్చింది దీనికి, చెన్నైలో జాబ్. అక్కడ పనిచేస్తున్నటువంటి కాలం కూడా చిలుకూరుకి నేను బాగా దూరంగా ఉన్నాను అనేటువంటి ఒక బాధ ఉంటూ ఉండేది. ఇక ఉండబట్టలేక ఉద్యోగాన్ని మానేస్తాను మా నాన్నగారికి చెప్పాను. దాంతో హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయాన్ని పెట్టారు మా కంపెనీ వాళ్ళు. సో దానికి ఆయన హెడ్ గా పెట్టారు దక్షిణాది మొత్తం ప్రాంతాన్ని. సో అప్పట్లోనే 10 లక్షల రూపాయలు సంవత్సరం ఆయనకి జీతం వచ్చేది. లైఫ్ లో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నటువంటి ఒక సంక్షోభం వచ్చింది మాకు. సో ఆలయాన్ని పరిరక్షించినందుకు ఆ, మా ఫాదర్ ఏదైతే ఒక పోరాటం చేస్తున్నారో ఆ టైంలో అధికారం అనేటువంటి మాటలు నా జీవితాన్ని మార్చేసాయి. నాన్నగారి యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడు నా ఏజ్ 35 సంవత్సరాలు అని చెప్పారు ఆయన. సో ఈ మంచి పొజిషన్ ఉన్నా కూడా దేశం మొత్తానికి హెడ్ అయ్యేటువంటి అవకాశం ఉద్యోగంలో ఉన్నా, అంత మంచి భవిష్యత్తు ఉన్నా కూడా నేను ఇట్లా అర్చకత్వంలోకి రావాలనుకోవడం నాన్నగారికి అసలు ఇష్టం లేదు. కుటుంబంలో ఎంత అల్లకల్లోలం జరిగిందంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఈయన కానీ ఆ నిర్ణయం నుంచి మాత్రం వెనక్కి తీసుకోలేదు. 2 నెలల తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి అర్చకుడిగా మారిపోయి నాన్నగారితో మాట్లాడి ఆలయాల్లో ఉన్నటువంటి హుండీని తీయించేశారు ఆయన ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడం. అంటే టికెట్లు ఏమీ ఉండకూడదు, ఆలయానికి వచ్చిన భక్తులందరూ సమానమే, ఇప్పటికీ కూడా అదే తూచ తప్ప పాటిస్తారు, ఒక రూపాయి కూడా ఇవ్వాలని వారు కోరుకోవట్లేదు. సో ఏ ఆదాయం లేదు కాబట్టి దేవాదాయ శాఖకి ఇక్కడ అజమాయిషి అనేటువంటి అవకాశం ఉండదు దేవాదాయ శాఖకి. సో 1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద 1000 మంది వస్తే గనక గొప్ప. కానీ ఈ రోజు కేవలం వీకెండ్ లో 40-50 వేల మంది దాకా వస్తూ ఉంటారు చిలుకూరు బాలాజీ, మీకు కూడా తెలుసు. సో అయ్యప్ప స్వామి పడి పూజ కానీ అక్కడ పిలిస్తే వెళ్ళారు ఒక సందర్భంలో అయినా. కార్యక్రమం టైంలో ఒక అతను చాలా భయం భయంగా ఈయన దగ్గరికి వచ్చి ఈ అయ్యప్ప పూజల్లో కూడా వివక్ష అనేది నాకు జరుగుతూ జరుగుతూ వస్తుంది. మా గురుస్వామి నన్ను వంటను వేరుగా వండుకోమంటున్నాడు, నేను ఒక దళితుడిని అని చెప్పి అప్పుడు ఈయన గురుస్వామిని పెట్టి చెడమడ తిట్టాడు అనమాట. తిడితే అప్పుడు ఒక దళిత సంఘం ఆయన సమావేశాన్ని పిలిచి ప్రసంగించాలని కోరింది. సో దళితుల్ని ఆలయ ప్రవేశం గురించి వైష్ణవ సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది అని చాలా క్లియర్ కట్ గా నేను ఆ రోజు ఆ మీటింగ్ లో చెప్పాను. సో చెప్పినప్పుడు ఇదంతా కూడా వాళ్ళు విని చాలా సంతోషపడ్డారు. సో అప్పుడు ఒక సభ్యుడు లేచి మీరైతే ఒక దళితుడిని అలా భుజాల మీద మోసుకెళ్తారా అని పాస్ట్ గురించి క్వశ్చన్ చేశారు. చేసినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించాల, వెంటనే నేను చేసి తీరుతానని చెప్పి 2018 సంవత్సరంలో ఏప్రిల్ 17వ తారీఖున బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటేటువంటి పాట పాడుకుంటూ హరిచినటువంటి పుత్రుణ్ణి మోసుకుంటూ నేను తీసుకెళ్లాను. మొత్తం ఇంటర్నేషనల్ మీడియా కూడా చూసింది. దలై లామా వరకు కూడా ఈ విషయం వెళ్ళింది అనమాట, ఆయన దగ్గరికి వెళ్ళింది. సో ఆయన నుంచి కూడా రంగరాజన్కి ఫోన్ వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. నేను ఇంటర్వ్యూ చూసే వీడియో చేస్తున్నా, సో అందుకు చెప్తున్నా. సో రంగరాజన్ యొక్క అర్చకత్వం గాని బ్యాక్గ్రౌండ్ గాని చూస్తాము. ఆయన వ్యక్తిగత వివరాలని మనం ఒకసారి చూస్తే ఆయన భార్య పేరు సుధని. ఆమె రంగరాజన్ గారు ఇంటర్మీడియట్ చదివేటువంటి టైంలోనే అహోబిలం మఠంలో మొదటిసారి చూశారు. వీళ్ళది ఒక లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఇంట్లో అసలు విషయం చెప్పారు. తర్వాత వాళ్ళకి పెళ్ళైంది, 2 పిల్లలు పుట్టారు. ఉద్యోగాన్ని వదిలేసి అర్చకత్వంలోకి వెళ్ళిన తర్వాత ఆదాయం అనేది లేకపోతే ప్రైవేట్ బడులు చదివినటువంటి పిల్లల నుంచి కేంద్రీయ విద్యాలయంలోకి జాయిన్ చేశారు. పెద్ద కుమారుడు సిఏ పూర్తి చేశాడు, చిన్నబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సో భార్య అంగీకారంతోనే 2 పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకి అప్పచెప్పాలి అనేటువంటి నిర్ణయాన్ని రంగరాజన్ తీసుకున్నారు కూడా. ఇది ఆయన సంబంధించిన బ్యాక్గ్రౌండ్. కింద పిన్ కామెంట్ లో ఉన్నటువంటి గ్రూప్ లో మీకు జాయిన్ అయితే గ్రూప్ పైన పిన్ ఆడియో మెసేజ్ ఉంటుంది. ఆ గ్రూప్ ఎందుకు ఏంటనేది మీకు ఆ గ్రూప్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. పిన్ కామెంట్ లో ఉంది చూడండి లింక్.